Hi everyone, welcome to Swaha's Kitchen. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ హోమ్ మేడ్ కోవా. ఈ ఒక్కటి ఉంటే చాలండి, ఎన్నో రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. సో దాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టి ఇందులో ఒక ½ లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలి. ½ లీటర్ అయినా, లీటర్ అయినా, 2 లీటర్స్ అయినా మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి యాడ్ చేయాలండి. ఇప్పుడు ఒక ½ కప్ వాటర్ పోయాలి ఇందులో. ఇప్పుడు పాలని పొంగొచ్చే వరకు మరిగిస్తూ ఉండాలి. సైడ్న వచ్చే మీగడని ఇలా కలుపుకుంటూ తీసి లోపల యాడ్ చేసుకుంటూ కలుపుతూ బాగా చిక్కబడనివ్వాలి. ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా వేసుకోవాలండి, ఒక ½ టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. కట్ చేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. సైడ్ వచ్చే మేగడ లోపలికి తోసుకుంటూ అడుగంటకుండా కుక్ చేసుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత ఈ కోవాని అంచులమ్మట ఇలా రాసేసుకొని ఒక 2 అవర్స్ అలా వదిలేయాలి చల్లబడే వరకు. చల్లారిన తర్వాత కోవా చూడడానికి ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని పప్పు గుత్తితో మెత్తగా ఒత్తుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీనో కోవా తయారు చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.